కేరళలో అయ్యప్ప దర్శనం కోసం వెళ్లే భక్తులు రోజురోజుకు భారీగా పెరుగుతున్నారు. తీవ్రమైన భక్తుల రద్దీతో 12 గంటలకు పైగా శబరిమల మార్గంలో రోడ్లపైనే నిరీక్షించాల్సి వస్తోంది. ఆహారం అందక మాలాధారులు ఇబ్బంది పడుతుండటంతో కేరళ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. భక్తుల ఇబ్బందులపై ప్రత్యేకంగా విచారణ చేపట్టిన జస్టిస్ నరేంద్రన్, జస్టిస్ గిరీష్లో కూడిన ధర్మాసనం భక్తులున్న చోట డ్రింకింగ్ వాటర్, ఫుడ్ అందించాలని ట్రావెన్కోర్ దేవస్థానంను ఆదేశించింది. టాయిలెట్లు, వసతి కల్పించకపోవడాన్ని తీవ్రంగా పరిగణించాల్సి వస్తోందని ధర్మాసనం వార్నింగ్ ఇచ్చింది. సన్నిధానం, పంబాలో సామర్థ్యానికి మించి భక్తులు నిలవకుండా చూడాలని సూచించింది హైకోర్టు. సన్నిధానంలో దర్శనానికి వచ్చే భక్తులతో క్యూ లైన్లన్నీ నిండిపోయాయి. రష్ ని కంట్రోల్ చేయడానికి ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదు. క్యూ లైన్లలో తీవ్రమైన దుర్వాసన వస్తున్నా ట్రావెన్కోర్ బోర్డు భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించలేదు. అటు భక్తులను నియంత్రించడానికి పోలీసులు లాఠీచార్జీ చేస్తుండటంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. లాఠీచార్జీ ఘటనలను బీజేపీ మండిపడింది. కొందరు భక్తులు రద్దీని తట్టుకోలేక అయ్యప్ప దర్శనం చేసుకోకుండానే వెనుదిరిగిపోతున్నారు. నిజానికి జనవరిలో మకర జ్యోతి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. కానీ ఈ ఏడాది ఇందుకు భిన్నంగా నెల రోజుల ముందు నుండే అయ్యప్పను దర్శించుకోవడానికి తరలివస్తున్నారు భక్తులు. భక్తుల రద్దీకి తగ్గట్లుగా ఏర్పాట్లు చేయడంలో విఫలమైంది ప్రభుత్వం.